మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి పంచభూతము మనకేంటి? అమ్మలండి. అవునా? మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కదా. ఏది నువ్వు సృష్టించింది కాదు, ప్రకృతి సృష్టించింది. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? అమ్మ అంటున్నాం, తల్లి అంటున్నాం. అవునా? అలాంటి ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? అది ఎవరు చెప్పాలి? ఇలాంటి మీ ముందున్న గురువులు చెప్పాలి. అంతే కదా. వాళ్ళు చెప్తే ఆ జ్ఞానం మనకు వస్తుంది. అందుకు మనం ఎప్పుడు గురువులకి ఎలా ఉండాలి? బాగా రెస్పెక్టెడ్గా ఉండాలి. అంతేనా? మీ కథలు అంటే బాగా ఇష్టమా? సో మీరు బోల్డెని కథలు చెప్తారు టీచర్స్ కదా. సో కథ చెప్తారు. ఎందుకు అసలు ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటి? ఓకే, ఒక ఊర్లో మనకులాగే ఒక బలిష్టమైన రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఏది పెద్ద పెద్ద అంటే విలువైంది కాదు. ప్రతి దాన్ని ఏంటంటే చాలా పురుషంగా చూసేవాడు, చాలా నీచంగా చూసేవాడు. ఒకరోజు వేటకెళ్ళాడు, సైన్యంతో వెళ్ళాడు. సడన్ గా ఏమైందో తెలియదు, గాలి వాన వచ్చింది, తప్పిపోయాడు. పాపం తప్పిపోయాడు. తన దగ్గర గుర్రం ఉంటుంది కదా, గుర్రం కూడా పారిపోయింది. రాజు కదా. ఇప్పట్లాగా గూగుల్ మ్యాప్స్ లేకపోతే మనకు రూట్స్ ఏం తెలియదు. పాపం ఏం చేశాడు? తిరుగుతున్నాడు. సైన్యం దొరుకుతుంది, లేకపోతే గుర్రం దొరుకుతుందని. గుర్రం దొరకలా, సైన్యం దొరకలా. అంత బలిష్టంగా ఉన్న రాజు తిరిగి ఏమైంది? ఆకలేసింది, దాహం వేసింది. అంతే కదా. మీరు కాసేపు కూర్చుంటే ఏమైతుంది? ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. దాహం వేసింది కదా. రాజు, అరే నేను రాజు అని పడదొరికితే అన్ని దగ్గరికి వస్తాయా? అది రాజ్యం కాదాయా? ఎక్కడికి వెళ్ళాలి? వెతుకుతున్నాడు, అడవి మొత్తం వెతుకుతున్నాడు. దేవుడా, నేను చచ్చిపోతాను, నేను రాజుని, నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి కానీ విలువ లేదు, నా దగ్గర సైన్యం ఉంది కానీ దగ్గర లేదు, నా దగ్గర పెద్ద కింగ్డమ్ ఉంది కానీ ఆ కింగ్డమ్ లో నేను లేను, నేను అడవిలో ఉన్నా తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీటికి దారి లేదు అని ఏడుస్తున్నాడు, క్రోధంతో అరుస్తున్నాడు. చివరికి ఒక దారిని తిరుగుతూ ఉంటే ఒక ముసలి కోతి చూసి నవ్వుకుంటుంటే వెళ్ళి, నువ్వు నవ్వితే నవ్వినావు, నా ప్రాణాలు కాపాడు అని వేడుకుంటాడు ఆ ముసలి కోతి. ఏం కావాలి నీకని అడుగుతుంది. నాకేం కావాలంటే కొన్ని త్రాగడానికి నీళ్లు కావాలి అని అడుగుతాడు, ప్రాధేయపడతాడు. అన్నిటి వారు అంతకుముందు వరకు ఏమన్నాడు? ఎవరిని అంతగా కేర్ చేసేవాడు కాదు. ప్రకృతి అంటే తనకి అస్సలు అసహ్యమైనదిగా అనిపించేది, మనలాగే. అవునా? ఆ కోతి మాటలు విని, సరే నాకు నీళ్లు తాగడానికి ఎక్కడన్నా దొరుకుతాయా అని అడుగుతాడు. అప్పుడు ఆ కోతి, సరే నువ్వు ఇటువైపు వచ్చావు కదా, ఇటువైపు కొంచెం దూరం వెళ్తే అక్కడ కొలను ఉంది, ఆ కొలంలో మంచి నీరు ఉంటుంది, తాగొచ్చు అని చెప్తాడు. పాపం రాజు కదా, పరిగెత్తుకుంటూ వెళ్తాడు, బట్టలు జారిపోతూ ఉంటాయి. తనకు రాజు అన్న విషయమే మర్చిపోయాడు. ఎందుకు? దాహం, నీరు తాగకపోతే చచ్చిపోతాడు. వెళ్ళి అక్కడ నీరు తాగాడు. తాగి తలపైకెత్తి చూస్తూనే తనకు జీవితం అంతా అర్థమవుతుంది. అంటే ప్రకృతి ఎంత విలువైందో తనకి అర్థమవుతుంది. ఒక వేటగాడు ఏం చేస్తుంటాడంటే బాణం పెట్టి ఒక చిలుకను కొడుతూ ఉంటాడు. వీడికి ప్రాణం విలువ అర్థమైంది కదా. ఆ వేటగాడిని పిలిచి, అయ్యా అలా చంపకు, ఆ పక్షిని వదిలే, ఎందుకంటే ప్రాణం విలువ నాకు తెలిసి వచ్చింది ఆయన, దానికి ఒక కుటుంబం ఉంటుంది, వదిలే అని చెప్తాడు. నీ కుటుంబం సంగతి ఓకే, ఆ చిలక కుటుంబం సంగతి ఓకే, మరి నా కుటుంబం సంగతి ఏంటి? నేను ఇంటికి ఏదన్నా తీసుకెళ్ళకపోతే నా కుటుంబం బతకాలి కదా అంటాడు. అప్పుడు తన దగ్గర విలువంగా ఏది ఉంది? ఆభరణాలు ఉన్నాయి కదా. అడవిలో చెట్లకి ఇస్తే ఏమన్నా ఇస్తాయా? ఏమేమో. కానీ ఆ వేటగాడికి ఇస్తే ఏమొస్తుంది? ఓ పక్షి ప్రాణం వస్తుంది కదా. అప్పుడు ఆ ఆభరణాలు ఆ వేటగాడికి ఇస్తాడు. వేటగాడికి ఇచ్చాడు కదా, వేటగాడు వెళ్ళిపోతాడు కృతజ్ఞతతో ఆ చిలకను వదిలేసి. చిలక ప్రాణాలు కాపాడారు కదా, చిలక అలా వదిలేదు. దగ్గరకు వచ్చి, రాజా నువ్వు నా ప్రాణాలు కాపాడ్డావే కాదు, నా కుటుంబం ప్రాణాలు కూడా కాపాడావు, నీకేమైనా నేను చెయ్యాలని ఉంది
చెప్పు ఏం చేయాలో నేను అని చెప్తారు. రాజు అప్పుడు ఆలోచించి, నేను బ్రతకడానికి ఇప్పుడు కారణం ఎవరు ఎవరు కోతి. సరే, ఆ కోతి పాపం ఓ దగ్గర నుంచి ఓ దగ్గరికి కదలలేకుండా ఉంది కదా, ఆహారం అవుతుంది కదా, అవసరం అవుతుంది కదా, పాపం ముసలి కోతి ఉంది. రోజు నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉంటావు కదా, రోజు ఆ చెట్టుపై నుంచి ఒక పండు దాని ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ చిలుక అంగీకరిస్తాడు. ఇక్కడ ఎవరిపైన ఆధారపడారు? రాజు కోతి పైన ఆధారపడి, కోతి చిలుక పైన ఆధారపడింది, వేటగాడు రాజు పైన ఆధారపడి. ఏంటి? ఈ సమాజంలో, ఈ సృష్టిలో పక్షులు, జంతువులు, భూమి, వనరులు, రాజులు, మనలాంటి సామాన్యులు అందరూ ఎవరిపైన ఆధారపడి బతుకుతున్నారు? ప్రకృతి పైన ఆధారపడి బతుకుతున్నారు. ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇదే సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ అంటే ప్రతిదాన్ని కాపాడాలి, ప్రతిదాన్ని బ్యాలెన్స్డ్ గా చూడాలి. అవునా కదా? మీకు వందే మాత్రం అందరికీ వచ్చా? ఏమని పాడతాం అందులో? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం అని పాడతాం. అవునా? సుజలాం సుఫలాం అంటే ఏంటి? అంతా సుజలంగా స్వచ్ఛంగా ఉండాలి. అవునా? మలయజ శీతలాం అన్ని స్వచ్ఛంగా పారుతూ ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రతతో ఉండాలి. అవునా కదా? మనం నీట్గా స్నానం చేసి రోజు స్కూల్కి వస్తామా? ఎవరైనా 4-5 రోజులు స్నానం చేసి స్కూల్కి వచ్చే వాళ్ళు ఉన్నారా కదా? మనం ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం? ఈ దేశం నా మాతృభూమి, ఈ దేశ సంరక్షణ నా బాధ్యత అని పెడతాం. మళ్ళీ బయటకు వెళ్ళి ఏం చేస్తాం? కురుకురే ప్యాకెట్ కొను, తిను, పడు. పక్కకెళ్ళు, ఇంట్లో చెత్త ఉంటుంది, కవర్లో అయ్యి చుట్టూ బాగా స్మెల్ వస్తుందా? ఇవాళ రాలా. రేపు బాగా స్మెల్ వస్తుందా? రేపు కూడా రాలా. ఎల్లుండి బాగా స్మెల్ వస్తుందా? అబ్బా ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది, పడే. ఇదన్నీ ఎక్కడికి వెళ్తుంది? మనకు ప్రాణం పోస్తున్న భూమి తల్లి గర్భంలోకి వెళ్తుంది. ఆ తల్లి బాధపడదా? ఆ తల్లి బాధపడదా? మనకు ప్రాణం పోస్తే తల్లికి కూడా ప్రాణం ఉంటుంది కదా. ఆ తల్లి